ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి, జీఏడీ సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురికి కూడా లేఖ రాశాను. కానీ వారి నుంచి స్పందన రావడం లేదు. బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను, ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు కేబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్నీ కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. ఆ 3 సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్గా మళ్ళీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం, వివరాలు కూడా అందిస్తాం. బేసిక్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే.